హైదరాబాద్ అంబర్పేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మహిళలను శాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పిల్లలు రాసే పెన్ను, పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువుపై జీఎస్టీ వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో మహిళలకు ఎలాంటి రక్షణ అనేది లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు బీజేపీ పాలన పరిపాలిస్తుంది. అన్ని రోజుల నుంచి కూడా ఈ 10 సంవత్సరాలలో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా అయిపోయింది. ఎక్కడైతే బీజేపీ పాలన పాలిత ప్రాంతాలు రోలింగ్ చేస్తున్నాయో అదే బీజేపీ ప్రాంతంలో ఎక్కువ క్రైమ్ రేట్ జరుగుతుంది. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న ఈ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలే మహిళలపై అత్యాచారాలు చేసి బాలికలపైన అత్యాచారాలు అరాచకాలు చేసి వాళ్ళని చంపేస్తున్నారు. అలాంటి వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రధాని మోదీ గారు ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసుకోకుండా ఈనాటి వరకు కూడా బాధితులకి వారికి న్యాయం జరగలేదు ఈనాటికి కూడా. కాబట్టి ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించండి ప్రజలందరూ కూడా. ఒక పిల్లలు చదువుకునే బుక్స్, పెన్సిల్లు ప్రతి ఒక్క వస్తువు పైన జీఎస్టీ వేసి మనని మోదీ గారు కేంద్రం ప్రభుత్వం ఏర్పడినాక ఇలాంటి జీఎస్టీ ఇలాంటి పన్నులతో మనని నడ్డి విరుస్తున్నారు ప్రజలందరి. కాబట్టి ఇలాంటి మోదీ ప్రభుత్వం మనకు అవసరమా? బీజేపీ పాలన అవసరమా? మనకి గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన రాష్ట్రంలో Happy Women's Day. 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 అమ్మ ఇవ్వండి. Happy Women's Day. Happy Women's Day. Happy Women's Day.